హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము తెలుగు 7th క్లాస్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి చూద్దాము. సో ఇంతకుముందుకు చెప్పినలాగానే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే తప్పకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి, ఓకేనా. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, దశరథునికి ఆత్మజులు నలుగురు. ఆత్మజులు అనే పదానికి అర్థం ఏంటి అంటే కొడుకులు. చదివే పిల్లల పట్ల మిగతా పిల్లలకు ఈర్ష్య ఉండరాదు. ఈర్ష్య అనే పదానికి సరిపోయేది ఈసు, అసూయ. ఆప్షన్ డి. నెక్స్ట్, పెద్దల సూక్తులు పాటిస్తే విజయం కలుగుతుంది. సూక్తికి సమానార్థాలు ఏంటి అంటే మంచి మాట, ఆజ్ఞ. ఆప్షన్ ఏ. స్నేహం, నయ్యం అనే అర్థాలను ఇవ్వని పదం మైత్రి. ఆప్షన్ ఏ. నెక్స్ట్, కలాం విజయం సాధిస్తాడని అక్క విశ్వసించింది. విశ్వసించడంకు సమాన పదం వచ్చేసి నమ్మడం. ఆప్షన్ బి. నెక్స్ట్, తారతమ్యం అంటే భేదం. దానాల వలన పుణ్యం వస్తుంది. పుణ్యం అనే పదానికి వికృతి పదం వచ్చేసి ఆప్షన్ డి, పుణ్యం. ఉదయపు సూర్యుని వన్నె ఎర్రగా ఉంటుంది. వన్నెకు ప్రకృతి పదం వచ్చేసి వర్ణం. ఆప్షన్ బి. నెక్స్ట్, కిరీటాకృతి పదాన్ని విడదీస్తే కిరీట ప్లస్ ఆకృతి. నెక్స్ట్, బొమ్మల ప్లస్ ఆట అనే పదాలను కలిపి రాస్తే బొమ్మలాట. ఆప్షన్ ఏ. నెక్స్ట్, డాక్టర్ వైద్య పరీక్షలు చేశాడు. చేశాడు అనేటటువంటి పదం ఏంటిది అని అంటే క్రియ. ఇక్కడ పని చేశాడు కాబట్టి, అంటే ఒక వైద్య పరీక్ష చేశాడు అంటే పని జరిగింది కాబట్టి పనిని తెలియజేసేది క్రియ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, క్రియ. నెక్స్ట్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో ద్విగు సమాస పదం. ద్విగు సమాసము అంటే సంఖ్యను తెలియజేస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే పంచప్రాణాలు, కష్ట నష్టాలు, వాగు వంకలు, అన్నదమ్ముళ్ళు. ఇందులో పంచప్రాణాలు అంటే 5 ప్రాణాలు కాబట్టి సంఖ్యను కలిగి ఉన్నది ద్విగు సమాసం. నెక్స్ట్, ఆటల వల్ల శరీరం ఉన్నదాన్ని డాష్ దృఢంగా మారుస్తుంది. సో ఆటల వల్ల శరీరం దాన్ని తోడ, కంటే, యొక్క వలన. అంటే చూడండి ఆప్షన్ బి, ఆటల వల్ల శరీరం ఉన్నదానికంటే దృఢంగా మారుతుంది. నెక్స్ట్, నిన్, నున్, లన్ అనేటటువంటి విభక్తులు ఏ ప్రత్యయాలు అంటే పంచమి ప్రత్యయాలు. నెక్స్ట్, రామయ్య పొలం దున్ని వరి నాటాడు. ఇందులో దున్ని అనేటటువంటి పదం సమాపక క్రియ, అసమాపక క్రియ, సమాన క్రియ, అసమానక క్రియ. సో ఇది వచ్చేసి అసమాపక క్రియ. అంటే రామయ్య పొలం దున్ని అంటే దున్ని ఏం చేసిండు అని చెప్పేసి ఇక్కడ ఒకటి పదం అనేది పూర్తి కాలేదు కాబట్టి అది అసమాపక క్రియ. ఏ విధంగా వస్తుంది అంటే దున్నడం అనేది క్రియకి సంబంధించింది కాబట్టి అసమాపక క్రియ. నెక్స్ట్, హరి తిట్టాడు, గిరి కొట్టాడు. ఈ 2 వాక్యాలు కలిపి రాసినట్లయితే హరి తిట్టాడు కాబట్టి గిరి కొట్టాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గట్టిగా అరవకండి అనే వాక్యం. సో గట్టిగా అరవద్దు అని చెప్పేది ఏంది అని అంటే నిషేధార్థక వాక్యం. ఆప్షన్ సి. సో ఒకవేళ మనకు విద్యకు సంబంధించినట్లు వస్తే అది విద్యార్థక వాక్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పాఠం చదివారా అనే వాక్యం. ఇది విద్యార్థక వాక్యం. ఇది విద్యకు సంబంధించింది కాబట్టి విద్యార్థక వాక్యం అవుతుంది. సో ఇది 7th క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి సమ్మేటివ్ 2కి సంబంధించినటువంటి పార్ట్ బి పేపర్ యొక్క ఇంపార్టెంట్ బిట్స్. సో ఇలాంటి మరిన్ని బిట్స్ కోసం తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. సో ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు తప్పకుండా ఒక చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.